నమస్తే మేడం. నమస్తే స్వప్న. మేడం మీరైతే కనుక మాకున్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే మేనిఫెస్టేషన్ ద్వారా చెప్తూనే వస్తున్నారు. సో అందులో భాగంగా ఇవాళ నేను అఫర్మేషన్స్ గురించి అడుగుతున్నాను మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి రకరకాల కోరికలు ఉంటాయి. కొంతమందికి వాళ్ళ లక్ష్యం అయితే జాబ్ మీద ఉంటుంది, కొంతమందికి లోన్స్ క్లియరెన్స్ మీద ఉంటుంది, అట్లనే కొంతమందికి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని కానీ ఇట్లాంటివి కూడా ఇప్పుడు ఎక్కువ కోరికలు ఉన్నాయి. సో ఎలాంటి కోరికనైనా మనం ఈ అఫర్మేషన్ ద్వారా ఎలా తీర్చుకోవచ్చు అంటారు, ఒకసారి చెప్తారా? షూర్ స్వప్న, మీరు అన్నట్టు అఫర్మేషన్స్ ద్వారానే నా లైఫ్ని నేను సెట్ చేసుకున్నాను. ఓకే. సో బిఫోర్ విజయ, ఆఫ్టర్ విజయ అంటే మా వాళ్ళు, మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా చూసినప్పుడు ముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎంత డిఫరెంట్ అంటే లైఫ్ విచ్ ఐ వాంట్ అనమాట. అలాంటి లైఫ్ని నేను, ఎలాంటి లైఫ్ని నేను కోరుకున్నానో అలా మలుచుకోగలిగాను ఈ అఫర్మేషన్స్ ద్వారా. సో ఎవరు మీకు నిదర్శనం అంటే నేనే, నాకు ఎగ్జాంపుల్ కాబట్టి ఇన్స్పైర్ అయ్యి నేను మీకు అందరికీ ఇక్కడికి రావడం అయ్యింది. సో బేసిక్గా అఫర్మేషన్స్ అనగానే అదొక మంచి, అంటే దట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్. మన లైఫ్ని మార్చడానికి నీకు ఒక బుక్ పెన్ను ఇచ్చి నువ్వు నీ లైఫ్ని మార్చుకో అంటే ఎంత బాగుందో అలా అనిపించింది నాకు. అది ఆ ఒక్క రూల్ తెలియగానే. సో నికోలా టెస్లా అనే ఒక సైంటిస్ట్ కనుక్కున్నది ఇది 369 టెక్నిక్. ఓకే, 369 టెక్నిక్ని ఎలా వాడాలి అంటే అందరూ చెప్పుంటారు, బట్ హౌ ఈజీలీ యూ కెన్ యూజ్ ఇట్, అంటే ఎలా ఇంప్లిమెంట్ చేస్తే ఈజీగా అవుతుంది. సో అఫర్మేషన్స్ అనగానే నా కోరికలు ఎలాంటి కోరికలైనా నేను ఎలా చేస్తానంటే, అఫర్మేషన్స్ అనగానే నేను రెండే రాస్తాను. ఫోకస్ నేను 2 పెట్టుకుంటాను. ఫస్ట్ ఒకేసారి 10 పెట్టుకున్నాం అనుకోండి, ఏది అని మీద ఫోకస్ ఉండదు. ఒక 2 అఫర్మేషన్స్ని, నాకు ఒక జాబ్ పరంగా ఒక అఫర్మేషన్, ఒకటి లైఫ్ పరంగా ఒక అఫర్మేషన్ అనుకున్నాను అనుకోండి, ఈ 2, లేదా మనీ పరంగా ఒక అఫర్మేషన్, ఒక జాబ్ పరంగా అఫర్మేషన్స్ అనుకున్నాం అనుకోండి, ఒక అఫర్మేషన్ని మనం క్రియేట్ చేస్తాము నాకు ఏం కావాలి అనే దాని మీద. అంటే రాసేటప్పుడు నాకు జాబ్ కావాలి అనుకోండి, జాబ్ కావాలి అనకుండా నేను జాబ్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతాను, నాకు జాబ్ ఉంది అని యూనివర్స్కి కృతజ్ఞతలు అన్నట్టు రాయాలన్నమాట. అఫర్మేషన్ అనేటప్పటికే అది ప్రెజెంట్లో జరిగేటట్టు రాయాలి. అయితే దీన్ని రాసేటప్పుడు, అంటే రాయడం అనగానే అందరికీ ఎలా ఉంటుందంటే అబ్బా రాయాలా అనిపిస్తుంది కదా. సో ఈ 369 అనే టెక్నిక్ని ఈజీగా వాడచ్చు. ఏంటి అంటే మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్ చేయకన్నా ముందు, అంటే లైక్ యు ఆర్ డైజెస్టింగ్ దీస్ వర్డ్స్ అనుకోండి ఫస్ట్, అంటే మనం ఎలా బోన్ చేస్తామో అలాగే ఈ అఫర్మేషన్ని మనము బుక్లో రాయాలి. 3 టైమ్స్ రాయాలి. నాకు జాబ్ ఉంది అందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు అని రాశాను అనుకోండి, అది నేను 3 టైమ్స్ రాస్తాను మార్నింగ్. ఆ తర్వాత లంచ్ టైంలో, లంచ్ భోజనం కన్నా ముందు మనము 6 టైమ్స్ రాయాలి ఇదే అఫర్మేషన్. మళ్ళీ 9 టైమ్స్ రాయాలి రాత్రి పడుకునే ముందు, భోంచేయని ముందు 9 టైమ్స్ రాయాలి నాకు జాబ్ ఉంది అందుకు యూనివర్స్కి కృతజ్ఞతలు అని. సో సింపుల్గా మనం 369 అనే టెక్నిక్ని వాడచ్చు. అంటే ఇవి వచ్చేసి మనం పేపర్ మీద లేదా డైరీలోనా, అట్లా నోట్లో రాసుకోవచ్చు. నోట్బుక్, డైరీ ఏదైనా మనకు, అంటే రోజు రాసేటట్టు ఉండాలి. బుక్ అయినా, నోట్బుక్ అయినా, లేదా నోట్ ప్యాడ్ అయినా, లేకపోతే ఒక పేపర్ అయినా, పెన్. సో 369 అనే ఆ పద్ధతిలో రాయాలి. ఎందుకు ఈ పద్ధతి అంటే, ఈ 369 అనే ఆ మ్యాథమెటికల్ రిలేషన్ ఉంటుంది యూనివర్స్కి. సో యూనివర్స్ అన్నిటికీ సైన్తో ముడిపడి ఉంటుంది ఏదైనా, కాబట్టి ఆ సైన్ని నువ్వు ఇస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. సో 369 అనే టెక్నిక్ని ఎన్ని రోజులు వాడాలి? అట్లీస్ట్ 30 డేస్ వాడండి. ఒక అఫర్మేషన్ని 30 డేస్ లేదా అది మేనిఫెస్ట్ అయ్యేంత వరకు రాయండి. తప్పకుండా. ఓకే మేడం, అయితే ఈ టెక్నిక్ ద్వారా మనం అయితే రిజల్ట్ని ఒక 1 మంత్ లోపు అయితే ఖచ్చితంగా చూస్తాము. ఫస్ట్ మనం వచ్చేసి ఏది చేసినా ఒక నమ్మకం, బిలీఫ్తో స్టార్ట్ చేయాలి. సో మేడం మీద నమ్మకంతో తప్పకుండా ఈ 369 టెక్నిక్ని అయితే ఉపయోగించండి. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నెక్స్ట్ టైం దాని మీద కూడా వీడియో చేస్తాము. ధన్యవాదాలు.